నా స్టైల్లో పెసరపప్పు చారు ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. స్పెషల్ ఫ్రైడే అంటేనే స్పెషల్ డే చెప్పాను కదా, పండగ వాతావరణం ఉంటుందని. అండ్ ఇక్కడైతే ఈ క్యాక్టస్కి చూసారా, ఇది ఇటు సైడ్ ఉండే చిన్న ప్లాంట్ అనమాట. దానికి కూడా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దీనికైతే మొన్న చూపెట్టాను కదా, ఇంకా ఎక్కువ వచ్చాయి. కలర్ చాలా బాగుంది కదా. అండ్ ఈరోజు అయితే ఫ్రైడే కమలం ముగ్గు. ఈ ముగ్గు మీ అందరికీ తెలిసిందే కదా, అందుకే రికార్డ్ చేయలేదు, సింపుల్గా వేసాను. ఈరోజు కొత్త ముగ్గులు ఏం ట్రై చేయలేదులేండి. అండ్ ఈరోజు లంచ్ బాక్స్ కోసం పులిహోర అయితే చేసి పంపించేసాను సింపుల్గా. ఇక్కడైతే ఈరోజు నేను అమ్మవారి కోసం నైవేద్యం రవ్వ కేసరి చేస్తున్నాను. నా స్టైల్లో రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని అందులో ఈ కప్పుతో ఒక బౌల్ సూజీ అయితే తీసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి, రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యిలో నేను 1కి 2.5 వాటర్ అయితే తీసుకుంటాను. చాలా బాగా వస్తుంది రవ్వ కేసరి. కొంతమంది 2 కూడా తీసుకుంటారు. 2 కాస్త గట్టిగా వస్తుంది అనిపిస్తుంది నాకు, అందుకని నేనైతే 2.5 పోస్తాను. 2.5 పోసిన తర్వాత ఆ వాటర్లో రవ్వ దగ్గరికి అయిపోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. మీ అందరికీ రవ్వ కేసరి తెలిసే ఉంటుందిలేండి. లమ్స్ లేకుండా ఇలా మీరు చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి చూడడం కంటిన్యూ చేసేయండి. అండ్ ఇక్కడైతే నేను షుగర్తో చేయను. నాకు ఏదన్నా జనరల్గా షుగర్తో చేయడం ఇష్టం ఉండదు, బెల్లంతోనే చేస్తాను. సో నేను రవ్వ కేసరైనా సేమియా కేసరైనా బెల్లంతో చేయడానికి ఇష్టపడతాను. మరీ తప్పదు అనుకుంటే అప్పుడు బ్రౌన్ షుగర్తో అయితే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే రవ్వ దగ్గరికి అయిపోయింది చూసారా. ఈ టైంలో 1 కప్పు సేమ్ కప్పుతో బెల్లం అయితే తీసుకొని వేసాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ మిక్స్ చేస్తే రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బెల్లంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ యూస్ చేయడం, అందులోనూ వైట్ షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ ఇక్కడైతే నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేశాను. ఇక్కడ దగ్గరకు అయిపోయింది చూసారా. ఈ టైంలో కొద్దిగా ఇలాచీ పౌడర్, అండ్ నేను ఇక్కడైతే రవ్వ కేసరి అంటే మంచి ఆరెంజ్ కలర్లో ఉంటే ఆ ఫీల్ బాగుంటుంది కదా, దానికోసమని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు అయితే ఫ్రై చేసుకొని వేసేసుకోవడమే. మీరు రవ్వ కేసరి ఎలా చేస్తారు, మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఫ్రైడే మీ పూజ ఎలా చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అది ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకున్నాను. కలర్ కూడా బాగా కలవాలి కదా. కలిసిన తర్వాత ఇంకప్పుడు నేను చెప్పినట్టే నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకొని చక్కగా వేసేసుకోవడమే. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. చూసి అలా వెళ్ళిపోవడం కాదండి, నా కోసం కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏది నచ్చింది, మీకు ఏది నచ్చడం వల్ల వీడియో చివరి వరకు కంటిన్యూగా చూసారనేది నాతో షేర్ చేసుకోండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ నా కంటెంట్ విషయంలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను ఈ పార్ట్లో ఇంప్రూవ్ చేసుకోవాలని. అండ్ ఇదైతే నా పూజ, మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ లలితమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ పనులన్నీ అయిపోయాయా, ఫ్రైడే పూజ చేసేసుకున్నారా, అమ్మవారికి ఏ నైవేద్యం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పూజ అయితే అయిపోయింది చూసారు కదా. ఈరోజు లంచ్ బాక్స్కి సింపుల్గా పులిహోర అయితే చేసి ఇచ్చేసాను.
కాబట్టి ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. ఈరోజు పెసరపప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో పెసరపప్పు చారు ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. దాంతోపాటు ఏదైనా ఫ్రై కూడా చేస్తాను. ఏం చేస్తాను అనేది బ్లాగ్ చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ చూసే ఉంటారు, రవ్వ కేసరి చేశాను ఈరోజు మా అమ్మవారి కోసం నేను. అది ఇంకా మీరు ఫ్రైడే ఎలా, అది కంపల్సరీ ఏం కాదు, నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే చేయాలనిపిస్తే చేస్తాను, లేకపోతే లేదు, కంపల్సరీ ఏం కాదు. మా అమ్మవారి పాలతో కూడా అడ్జస్ట్ అయిపోతారు. నేనే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ అది ఈరోజు స్పెషల్గా బ్లాగ్ కోసం ప్లానింగ్స్ ఏం లేవు, స్నాక్స్ ప్రిపరేషన్ అలాంటివి ఏం లేవు. నిన్న చేశాను, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ వరకు అవే సరిపోతాయి. గ్రైండర్ పని కూడా ఆల్రెడీ చేసేసుకున్నాను కాబట్టి దోశ పిండి, ఇడ్లీ పిండి రెడీగా ఉంది, ఏమన్నా కావాలంటే వేసుకోవడానికి కూడా. అండ్ కాబట్టి స్పెషల్ పనులు ఏం లేవు. ఏమన్నా చేస్తే కంపల్సరీ రికార్డ్ చేస్తాను. రేపటి గురించి కొంచెం టెన్షన్గా ఉంది. సాటర్డే కదా, ఆ బాల్కనీస్ క్లీనింగ్ ఎలా అవుతుంది ఏంటి అని ఆల్రెడీ మైండ్లో నడుస్తూ ఉంది. నాకు ఏదన్నా ఒక చిన్నది ఉంటే చాలు, చిన్న వాటికి కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం అని మా హస్బెండ్ అంటూ ఉంటారు. మీలో ఎవరైనా నాలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు నా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నిన్న నేను షేర్ చేశాను కదా స్నాక్, అది స్వీట్ వర్షన్ కూడా ఉంటుంది. పంచదార పాకంలో వేస్తారు, మనం బెల్లం పాకంలో వేద్దాం. నెక్స్ట్ టైం ఆ రెసిపీయే చేస్తాను, స్వీట్ రెసిపీ. చెప్పాను కదా డ్రై ఫ్రూట్ లడ్డూస్ మొన్న బాగానే 1 kg వరకు అయ్యాయి కాబట్టి అవే తింటున్నాం. ఎక్కువ తినలేం కదా, రోజుకొకటి తింటాం అంతే. కాబట్టి ఇంక అందుకని హాట్లా చేశాను. నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, అది తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా మీ పిల్లలకి ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ చేసి పెట్టండి. చెప్పాను కదా, మనం కూడా మమ్మీస్ అయిపోయాం. ఇంకా మన మమ్మీస్ మీద కొంచెం డిపెండ్ అవ్వడం తగ్గిస్తే బాగుంటుంది. మీకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నేను కూడా చేయగలను అని వాళ్ళు చేసి పెడుతూ ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఓకే, అప్పుడప్పుడు మనం కూడా చేసుకోగలగాలి కదా. ఇలా 2-3 డేస్కి సరిపడా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ పెసరపప్పు చారు చూడండి. ఈరోజు అయితే నేను మునక్కాయ వేసి చేస్తాను, కానీ జనరల్గా మీకు సమ్మర్లో చలవ చేయాలంటే మునక్కాయని అవాయిడ్ చేసేసి చక్కగా నిమ్మకాయ పిండుకొని కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది పెసరపప్పు సమ్మర్లో. అండ్ ఆల్రెడీ మా దగ్గర అంత లేదు, కానీ సౌత్ సైడ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. మంచి డ్రింక్స్ తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, కోకోనట్ వాటర్ తాగుతూ ఉండండి, సబ్జా సీడ్స్, సగ్గుబియ్యం జావా ఇవన్నీ తాగుతూ ఉంటే బాగా జలో చేస్తుంది, వెయిట్ చేయకుండా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. పార్లీ వాటర్ కూడా తాగుతారు కొంతమంది, నాకు ఎందుకో అంత నచ్చదు. సో అది రకరకాల షేక్స్ అండ్ జ్యూస్ రెసిపీస్ కూడా మా దగ్గర సమ్మర్ స్టార్ట్ అయ్యాక షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంది, తాగితే జలుబు చేస్తుంది కాబట్టి. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను రోజంతా ఏం చేశాను అనేది చూడాలంటే బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్, మోటివేషనల్ అండ్ కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే మనం పెసరపప్పు ప్రిపరేషన్కి వచ్చేద్దాం. ఇది సమ్మర్లో చాలా బాగా చలవ చేస్తుంది, బట్ ఈ వర్షన్ కాదు, అది వేరే ఉంటుంది. ఇది క్యాజువల్గా మీరు పెసరపప్పు చారు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పెసరపప్పులో ఒక రకమైన పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని పప్పు నుంచి కమ్మని వాసన వస్తున్నప్పుడు మంచిగా ఇలా నీళ్ళతో వాష్ చేసేసుకొని ప్రెషర్ కుక్ చేసేసుకోవడమే. నేనైతే ఇలా వాటర్ పైకి వచ్చి స్పిల్ అయిపోకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే మామూలు పప్పు అంత టైం పట్టదు. పెసరపప్పు జస్ట్ 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. మీ కుక్కర్ లాంగ్ విజిల్స్ ఇచ్చేలా ఉంటే అలా 2 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత మెత్తగా ఉడికిపోతుంది. ఈలోగా ఫ్రై కూడా ఏమైనా చేయాలి కదా, చిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను నా కిచెన్లోకి చాలా వస్తువులు కొన్నాను, కానీ ఎప్పటి నుంచో స్టీమర్ కొనలేకపోతున్నాను. అసలు ఎప్పటికప్పుడు కొందాం అనుకుంటాను, ఎందుకులే అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ కుక్కర్తో పాటు ఒకటి వచ్చింది, కానీ దాన్ని ఎందుకో యూజ్ చేయాలంటే అంత పెద్దది అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే కొంచెం చిక్కుడుకాయలు బాగా మందంగా అనిపిస్తున్నాయి నాకు. ఫ్రై అవుతాయో లేదో కొంచెం స్టీమ్ కుక్ చేద్దామని ఇలా ఇడ్లీ పాత్రలోనే ఒక చిన్న స్టాండ్ పెట్టేసి దాని మీద ఎప్పుడైనా ఇలా స్టీమ్ కుక్ చేయాలంటే ఇలా చేస్తాను నేను. వెజిటబుల్స్ వాటర్లో కుక్ చేయడం చాలా తక్కువ, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి కదా మనం స్ట్రెయిన్ చేసినప్పుడు. అందుకని ఇలా మీరు స్టీమ్ కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అవ్వవు అనుకున్నాయి లైక్ బీన్స్, క్యారెట్ ఇలాంటివన్నీ ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మన పప్పు కూడా ఉడికిపోయింది. నేను వేయాలనుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇది సింపుల్ అండ్ ఈజీ వర్షన్. దీనిలో కొంచెం లెందీ వర్షన్ కూడా ఉంది. మనకు ఎప్పుడు సింపుల్ కుకింగ్ ఫాస్ట్గా అయిపోవాలి కదా, అందుకని ఇలా అయితే చేస్తాను.
ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటో అండ్ కొంచెం మునక్కాయలు అయితే యాడ్ చేస్తాను. అందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేసేయండి. కొద్దిగా వాటర్ అయితే వేసి ప్రెషర్ కుక్కర్లో ఒక్క విజిల్ ఇచ్చేసారంటే మునక్కాయ చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని మరిగించుకోవడమే. లైట్గా వాటర్ ఎక్కువ వేసుకోండి. పెసరపప్పు చారు ఎప్పుడు పలచగా తింటే మంచిది, అలానే బాగుంటుంది కూడా. మన సాంబార్లా తిక్కుగా ఉంటే బాగుండదు. అండ్ ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ ఫ్రై మీ అందరికీ తెలిసిందే కదా, అందుకే కంప్లీట్ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకపెట్టిన చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవడం, బాగా ఫ్రై చేసుకొని ధనియా పొడి, కారపొడి వేసుకోవడమే. మీకు నచ్చితే చివరిలో కొబ్బరి కారం పొడి అయితే వేసుకోండి. ఆ కొబ్బరి కారపొడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇలాంటి ఫ్రై కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, దానికి నేనైతే గ్యారంటీ. అండ్ ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టే ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు చిక్కుడుకాయ అంటే ఇష్టమా లేదా అనేది నాతో చెప్పండి. చిక్కుడుకాయని మీరు ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి. చిక్కుడుకాయ టమాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది, రోటీలోకైనా రైస్లోకైనా. అండ్ ఆలు చిక్కుడుకాయ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీలా చేసుకుంటే. నాకు పర్సనల్గా చిక్కుడుకాయ ఫ్రై ఇష్టం, ఇలా నార్మల్గా చేసినా సరే లేకపోతే కొబ్బరి కారం వేసినా సరే. అండి చూసారా, ఫ్రెష్ కరివేపాకు మన చెట్టుది కాదండి. ఎప్పుడన్నా ఇలా కంపల్సరీ కావాలనుకుంటే మన చెట్టు నుంచే తీసేసుకుంటాను. ఇప్పుడు దాన్ని ప్రూనింగ్ చేశాను కదా, ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈరోజు జెప్టోలో అవైలబుల్ ఉంటే తెప్పించాను నేను, వేరే సామాన్ తెప్పిస్తూ. కరివేపాకు టాపిక్ వచ్చింది కాబట్టి మన కరివేపాకు చెట్టు సంగతి చూసేద్దామా. నేను ప్రూనింగ్ చేశాక చూడండి, ఇక్కడ నుంచి లైట్గా చిగురులు రావడం అయితే స్టార్ట్ అయింది, వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా ఇది కరెక్ట్ టైం ఇప్పుడు చేయడమే మంచిదని. ఈ టైంలో చేస్తే చక్కగా వచ్చేస్తుంది. ఇంకొక 1 మంత్ పోతే ఎండలు బాగా వచ్చేస్తాయి, ఆ టైంలో రావు, చెట్లు ఎండిపోతాయి. అండ్ ఇక్కడైతే మన పప్పుచారు కూడా ఒక విజిల్ తర్వాత చక్కగా ఇలా అయితే అయిపోతుంది. ఈ టైంలో కొంచెం చింతపండు పులుపు కూడా ఎక్కువ అయితే బాగుండదు, పెసరపప్పులో తక్కువ వేసుకొని వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోండి నేను చెప్పినట్టు. వేసుకొని ఇలా బాగా మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఇంతో తడక పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఫ్రై కర్రీతో తింటుంటే. అండ్ హెల్త్కి మంచిది, డైజెషన్కి అన్నిటికీ మంచిది, ఓవరాల్గా బాగుంటుంది. మీరు సమ్మర్లో చేసుకోవాలంటే ఆ చింతపండుని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోయి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే బాగా చలవ చేస్తుంది. అండ్ ఇప్పుడు మా లంచ్ థాలీ అయితే చూసేస్తారా, ఇన్ని ఉన్నప్పుడు అప్పడం లేకపోతే ఎలా. స్వీట్ పెట్టాను, ఫ్రై, పప్పుచారు, అప్పడం అండ్ రైస్. అలా లంచ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఈరోజు నేను మీకు ఒక మంచి మినీ జ్యూసర్ చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నేను కొని 1 ఇయర్ అయింది, 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. నేను పోమోగ్రనేట్ జ్యూస్ చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటాను దీన్ని. ఇలా చూసారా, ఇది ఇలా 2 టైప్స్ వాడుకోవచ్చు. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా రివర్స్లో పెడితే మీరు మన మోసంబి జ్యూస్ ఉంటుంది కదా, బత్తాయి ఆరెంజ్ ఏదన్నా జ్యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే పోమోగ్రనేట్ జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. జనరల్గా మిక్సీలో వేసుకోకూడదా అంటే వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే ఆ గింజలు కూడా అన్నీ బ్రేక్ అయిపోతాయి కదా, బ్రేక్ అయిపోయి జ్యూస్ వైట్ కలర్లో అదో రకంగా అనిపిస్తుంది, నాకు ఎందుకో నచ్చదు. బట్ దీంట్లో చేస్తే మాత్రం మా పాప చాలా ఇష్టంగా తింటుంది, తాగుతుంది, జ్యూస్ కదా. దీన్ని ఇలా సింపుల్గా మీరు ఇలా స్క్వీజ్ చేసినట్టు చేస్తూ ఉండడమే. జ్యూస్ కూడా ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇది వర్త్ బయింగ్ అండి, చాలా బాగుంటుంది. ఈవెన్ మోసంబి జ్యూస్ కూడా ఈసారి ఎప్పుడైనా చేస్తే నేను మీకు చూపిస్తాను. ఆరెంజెస్ కూడా మనం అది చెక్కలా కట్ చేస్తే అలా చేసుకోవచ్చు, లేకపోతే మీరు తొనల్లా ఒలిచేసుకుంటే అవి ఇందులో వేసి ఇలా స్క్వీజ్ చేసినట్టు చేస్తే ఇలా చక్కగా జ్యూస్ వచ్చేస్తుంది. చూసారా న్యాచురల్ జ్యూస్ ఎంత బాగుంటుందో. మా పాపకి ఇలా చేస్తేనే ఇష్టం, తనకి పల్ప్ ఉండకూడదు, సీడ్స్ ఉండకూడదు, కాబట్టి మిక్సీలో వేసి ఎంత స్ట్రెయిన్ చేసినా నచ్చట్లేదు. జనరల్గా ఫ్రూట్స్ రా ఫ్రూట్ తింటేనే మంచిదిలేండి, అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడన్నా పిల్లలు పేచి పెడితే ఇవ్వడానికి కోసమే ఈ ఆప్షన్స్ అన్నీ. సీడ్స్ అన్నీ ఇలా అయితే చక్కగా సపరేట్ అయిపోతాయి, మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నచ్చిందా జ్యూసర్? మనకి జ్యూసెస్ చాలా చాలా అవసరం కదా, అసలే సమ్మర్ రాబోతుంది, అందుకే ఇదైతే నేను ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేశాను. ఇది ఈరోజు చిన్న వీడియో. నా శుక్రవారం పూజ పనులు అయితే ఇలా గడిచాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసే వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.